పరిచర్యలోకి వెళ్ళే ముందుగా ఒక 2 మాటలు చెప్పిన తర్వాత ఈరోజు పరిచర్య ప్రారంభించుకుందామండి. ప్రార్థనా సహకారంతో నేను ఖమ్మం పరిచర్యకు నా జీవితం ఏనాడు కూడా నేను ఊహించినటువంటి పరిణామం ప్రేమటువంటి ఏమని పెట్టారా. ఖమ్మం మాట లేక ఈ యొక్క పట్టణం గురించి నేను సాక్ష్యం చెప్పట్లేదు, కానీ 2 మాటలు చెప్పి మనం ముందుకెళ్దామండి. 1987 సంవత్సరంలో ఐ వాజ్ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్. బీకామ్ చదువుకున్నటువంటి దినాలవి. నేను హాస్టల్లో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను పరిచర్యకి ఇంకా చెప్పకముందు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను దయచేసి మీరు గమనించండి. ప్రేమేంటండి యవన బిడ్డలారా, నేను హాస్టల్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ అనేటువంటి యొక్క మీ అందరికీ చాలామంది తెలుస్తుంది కదా, యూత్ ఆర్గనైజేషన్స్ మా హాస్టల్కి వచ్చి హైదరాబాదు ధర్నాకి రమ్మన్నారు. అందరితో పాటుగా నేను కూడా ధర్నాకి వచ్చాను. డబ్బు లేని పరిస్థితి, టికెట్ లేని ప్రయాణం. హైదరాబాద్ వరకు బాగానే సాగింది. ఏదో మైదానం, హైదరాబాదు లాల్ బహదూర్ స్టేడియం సంథింగ్ ఏదో పెద్ద మైదానంలో జరిగింది. అక్కడ దా బాగుంది. మరలా మేము వచ్చేసామండి. స్టేషన్కి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు ఒకటే కదా, ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు మేమును మా హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా హైదరాబాద్ స్టేషన్లో గోదావరి ట్రైన్ ఎక్కామండి. తర్వాత బండి కదిలింది. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ వాళ్ళందరూ కూడా లాఠీ పట్టుకుని ఫుల్ కొట్టడమే మొదలుపెట్టారండి. కంపార్ట్మెంట్లోకి వచ్చి ఆర్పిఎఫ్ వాళ్ళందరూ కూడా కొడుతుంటే అమ్మ బాబోయ్ బాబోయ్ అనుకుంటూ ట్రైన్ దిగేసి ప్లాట్ఫారంకి దిగివేసి పరుగులు తీసే దినం అది. తర్వాత డబ్బులు లేని పరిస్థితి. ఎలాగని ఈ బండి ఎక్కాలి. కాస్త ట్రైన్ పరిచయం నాకు ఉంది కాబట్టి నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మేమందరం కూడా ప్లాట్ఫారం వైపు నుండి కాకుండా ట్రైన్కి అవతల వైపు, ప్లాట్ఫారం లేని వైపు పరిగెట్టి పరుగున వెళ్ళి ఈ లోపల ట్రైన్ వాజ్ మూవింగ్ అండి. గోదావరి ట్రైన్ కదులుతుంది. చెప్పాం కదా, ట్రైన్ అనుభవం ఉంది కాబట్టి రన్నింగ్లోనే ట్రైన్ క్యాచ్ చేసాం కంపార్ట్మెంట్. తీరా చూస్తే కంగారు కదా, దట్టు ప్లాట్ఫామ్ లైన్ మీద కింద నుంచి ట్రైన్ ఎక్కడ ఉంటే ఎంత కష్టమో. తీరా ఆ యొక్క హ్యాండిల్ పట్టుకునేసరికి అది ఏసీ కంపార్ట్మెంట్. దట్టు 23 డిసెంబర్ 1997. డిసెంబర్ ఎలా ఉంటుందో చెప్పండి. ఏసీ కంపార్ట్మెంట్ మామూలుగానే చలిగా ఉంటుంది. సో టోటల్గా డోర్స్ క్లోజ్ చేసినటువంటి యొక్క దినాన్ని డోర్ హ్యాంగ్ చేసుకుని అలా ప్రయాణం. మీకు తెలుసు కదా, ఇంకా సికింద్రాబాద్ నుంచి ఐ థింక్ కాజీపేటలో ఉంది. కాజీపేట నుంచి మరలా వరంగల్ అనుకుంటా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖమ్మం స్టేషన్ వచ్చేసరికి అంతవరకు కూడా ఐ వాజ్ హ్యాంగింగ్ ది కంపార్ట్మెంట్, అవుట్ సైడ్ ది కంపార్ట్మెంట్. తర్వాత మీరు ఎవరు తీసారో, ఎలా తీసారో డోర్ తీసేసరికి ఐ వాజ్ సింప్లీ హ్యాంగింగ్. అప్పుడు ఆ టీటీ చెప్పాడు, ఏటి బాబు అని. అప్పటికే మా దగ్గర బ్యాడ్జీ ఉంది, సికింద్రాబాద్ స్టేషన్లో దెబ్బలు తిన్నటువంటి యొక్క బాడీలు. అప్పుడు ఖమ్మం గురించి ఫస్ట్ టైం నేను విన్నాను. తర్వాత మరలా ఇంచుమించు 40 years అయింది పరిచర్యకి. బ్రదర్ సీనియర్ గాడ్ సర్వెంట్ గారి గురించి నాకు తెలుసు. అక్కడికి పరిచర్య అనగానే నా యొక్క శరీరంలో ఒక అలాంటి, ఎందుకంటే ఆ రోజు లిటరల్గా చెప్తున్నాను చనిపోవాల్సిన. ఎందుకంటే ఐ థింక్ మోర్ దెన్ 2 hours 45 minutes 3 hours జర్నీలో ఉంది అది అప్ టు ఖమ్మం స్టేషన్. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే ప్రేమేంటంటే బిడ్డలారా, ఖమ్మం
ఆ రోజు నాకు ఖమ్మం చేదు అనుభవం. ఈరోజు నాకు ఖమ్మం ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఇదే ఖమ్మానికి రావడం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా భావించాను. సో కాబట్టి దైవ సేవకులకు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చినట్టు మీ అందరికి కూడా దేవుని నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నానండి. చదవడానికి దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ శీర్షిక భాగము 4వ అధ్యాయము 4వ వచనము అందరూ కలిసి చదువుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. తెలిసినటువంటి భాగమే కదా, చదవడానికి కొద్దిగా నోన్ వెర్స్ కదా అనుకుంటాం. మరొకసారి చదువుదాం చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాను. కృపగలిగిన మా తండ్రి, ప్రేమమైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామం బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి 80 సంవత్సరాలు ప్రభువా తండ్రి మా భారతదేశానికి స్వాతంత్రము వచ్చి ప్రభువా తండ్రి ఆ యొక్క దేశంలో మమ్మల్ని పుట్టించినందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ యొక్క ఆగస్టు 15 రోజున ప్రభువా తండ్రి యవనస్తుల కొడుకులో ప్రభువా తండ్రి, ప్రభువా తండ్రి మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు దేవా మా అందరికీ మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన గడియలు బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి ఈ యొక్క మొదటి సెషన్లో భాగంగా ప్రభువా యవన బిడ్డలతో ప్రభువా తండ్రి, దేవా తండ్రి ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఏ వేదనలో ఉన్నారో ప్రభువా తండ్రి, ప్రతి బిడ్డ యొక్క స్థితి ప్రభువా తండ్రి ఎరిగిన వారివై ప్రభువా తండ్రి నేరుగా సూటిగా తండ్రి ప్రభువా తండ్రి ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేయుచున్నాను ప్రభువా తండ్రి. దేవా అయోగ్యును ఏ ఎన్నికలేంటి వాడిని ప్రభువా తండ్రి, దేవా ప్రభువా తండ్రి మీ యొక్క నామాన్ని ఉచ్చరించడానికి కూడా ప్రభువా తండ్రి నాకు ఎటువంటి యోగ్యత లేదని ప్రభువా తండ్రి, దేవా తండ్రి సమాజంగా ప్రభువా తండ్రి ఒప్పుకొనుచు నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి అవసరమైన మాటలు నా నోట ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి యొక్క భాగము అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక. క్రీస్తు శకము 60-62 మధ్యన మనలాగా కంఫర్ట్గా కూర్చుని రాసినటువంటి పత్రిక కాదు. మనం ఎలా ఉన్నాం చెప్పండి? కంఫర్ట్గా ఉన్నామని చెప్పండి. పైన ఫ్యాన్ ఉంది, చక్కటి బిల్డింగ్ ఉంది, చక్కటి కుషన్తో కూడుకున్నటువంటి మ్యాట్స్ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక కాదు. అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాశారు. హెబ్రీలు రాసిన పత్రికతో కలిపి 14. సో కాబట్టి ఇది రాసినటువంటి యొక్క దినాలు చూస్తే జైలులో ఉండి కదా, మళ్ళా కంఫర్ట్ కాకుండా జైలులో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక అది. జైలులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళా కంఫర్ట్గా ఉంటుందా, లేకుంటే మనలాగా సౌకర్యవంతమైనటువంటి యొక్క పరిస్థితులు ఉంటాయి అక్కడ? జైలు జీవితము నేటి జైలు జీవితము కాదు ప్రేమటువంటి యవన బిడ్డలారా. సరైనటువంటి బట్టలు ఉండవు, తినడానికి తిండి సరిగా ఉండదు, నిట్టూర్పుల మధ్యన నిస్సహాయ స్థితిలో, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, ఆశించిన విధంగా లేనప్పుడు,
జైలులో ఉన్నప్పుడు రాసినటువంటి మాటలు. తర్వాత జైలుకి ఎందుకు వెళ్తారు చెప్పండి? సహజంగా అదేమన్నా విశాఖపట్నంలో ఉంటుండే ఆర్కే బీచ్ లాంటిదే చెప్పండి. జైలుకి ఎందుకు వెళ్తారండి? ఎవరు వెళ్తారు చెప్పండి? ఏదైనా నేరము చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు. అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి నేరం ఏంటి చెప్పగలరా? దేవునిని ప్రకటిస్తున్నారు, గాస్పల్ చేస్తున్నారు, దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవుని పరిచర్య చేస్తూ ఉన్నటువంటి యొక్క దినాల్లో ఒక చిన్న ఆమె, ఒక స్త్రీ వచ్చి వీళ్ళకి తారసు పడినప్పుడు ఆమెకు దయ్యంతో ఉన్నటువంటి యొక్క స్త్రీ, ఈ దయ్యంతో ఉన్నటువంటి యొక్క స్త్రీ కొంతమంది, ఒక యజమానుడు ఆమెను పరిస్థితుల్ని ఎన్కాష్ చేసుకుని, దయచేసి గ్రహించండి ప్రేమిటండి బిడ్డలారా, మనము కూడా ఏదైనా బలహీనతలో ఉంటే కొంతమంది మనల్ని కూడా సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకోవడానికి మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సమాజమే మనల్ని వాడుకుంటుంది. అలాగే ఆ చిన్నదాన్ని కూడా దయ్యంతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు పౌలు శీలకు తారస పడినప్పుడు అప్పుడు ఆ దయ్యాన్ని ప్రార్థన చేసి వెళ్ళగొట్టారు. అక్కడ వరకు స్టోరీ చాలా బాగుంది. ఎవరైతే సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకుని డబ్బు సంపాదించుకుని, లేకుంటే ఏవేవో సంపాదించుకున్నటువంటి యొక్క బిజినెస్ చేసేటువంటి యొక్క వ్యక్తికి కోపం వచ్చింది. ఆయనతో కోపం వస్తే బాగుండేది, ఆయన మరలా పక్క వాళ్ళని గిల్లాడు, వాళ్ళని గిల్లారు, వీళ్ళని గిల్లారు, కొంతమందిని అక్కడ ఉన్న అందరితో కూడా లేనిపోని నేరాలు చెప్పి పౌలు గారిని ఏం చెప్పండి కొట్టారు. తర్వాత ఈడ్చబడ్డాడు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి చూడండి ఆ రోజుల్లో. ఈడ్చబడ్డాడు, తర్వాత చివరిగా కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు. అంత మాత్రం జైలుకి వచ్చిన తర్వాత లోపలికి తోసివేసిన రాయబడ్డది వాక్యంలో. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం చూస్తాం. సో కాబట్టి దయచేసి గ్రహించండి ప్రియమైన యవన బిడ్డలారా, పౌలు గారు చేసినటువంటి యొక్క తప్పు ఏంటి చెప్పండి? దేవునిని ప్రకటించడం. దేవుని కోసం నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో భారము కలిగి, అంత మాత్రమే కాకుండా ఆ దయ్యంతో ఉన్నటువంటి యొక్క స్త్రీని ప్రార్థన, దేవుని యొక్క శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా ఆ యొక్క దురాత్మను తీసివేయట ద్వారా తోటి వారికి కోపం వచ్చింది, కొట్టారు, ఈడ్చారు, చివరికి శరచాలలో కూడా తోసేసినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. సో కాబట్టి ఈ మాటలు ఏదో బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు రాసినటువంటి పత్రికలు కాదు. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు గారు ఏం చెప్తుంది చెప్పండి? ఎల్లప్పుడూ ప్రభునందు, అంత మాత్రం కాకుండా మరలా చెప్తున్నాను, అగైన్ ఐఎమ్ రీఇటరేట్ అన్న మాట, వెర్బ్ చాలా చాలా గుచ్చుకున్నటువంటి యొక్క అనుభవం ప్రేమటువంటి యవన బిడ్డలారా. మరలా ఒకవేళ విన్న తర్వాత ఓకే మామూలు మాటే కదా, ఎప్పుడు చెప్పే మాట కదా, ఎల్లప్పుడూ ఆనందించు అనేటువంటి మాటే కదా అనుకుంటారోమో అనుకుని చెరసాలలో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా చెప్తున్నాను. ఎంత గొప్ప మాట ప్రేమిటండి యవన బిడ్డలారా. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క పౌలు గారు ఈ మాట యొక్క ఆగస్టు 15 రోజున ఎంతో సంతోషకరమైనటువంటి యొక్క దినము. కారణం చెప్పండి? 200 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి యొక్క భారతదేశము ఎంతోమంది
స్వాతంత్ర సమరయోధుల యొక్క పోరాటంలో ఎంతోమంది యువత కూడా ప్రాణాలు కోల్పోయి ఈరోజు మనందరికి కూడా రాజకీయమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్రియంటండి యవన బిడ్డలారా. ఈ స్వాతంత్రము రాజకీయమైనటువంటి యొక్క స్వాతంత్రం మనకు వచ్చింది బ్రిటిష్ వారి యొక్క 200 సంవత్సరాల యొక్క పరిపాలనలో నుండి. సో ఇప్పుడు మనకేమొచ్చింది చెప్పండి? రాజకీయమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. నిజంగా చెప్పండి యవన బిడ్డలారా, ఒక్కొక్కరిని గుండె మీద టచ్ చేస్తే నిజంగా మీ యొక్క జీవితంలో స్వాతంత్రము ఉన్నదా? చూడ్డానికి చక్కగా మంచి బట్టలు వేసుకున్నాం, పాటలు పాడుతూ ఉండొచ్చు, పరిచర్యలో ఉండొచ్చు. నిజంగా ఒక్కసారి ఒక్కొక్క యవనస్తుని టచ్ చేస్తే చెప్పలేనటువంటి యొక్క బాధ, తల్లిదండ్రులకు చెప్పలేని బాధ, ఈవెన్ తోటి స్నేహితులకు చెప్పలేనటువంటి యొక్క ఏదో నిరుత్సాహం, ఏదో తెలియనటువంటి డబ్బు ఉంటుంది, తినడానికి అన్నం ఉంటుంది, మంచి కుటుంబ వ్యవస్థ ఉంటుంది, అన్నీ కంఫర్ట్స్గా ఉంటాయి. తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా అడిగే అన్నీ కూడా సమకూర్చేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినా ఏదో రకంగా దేవుడు సమకూర్చేటువంటి యొక్క అనుభవంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా హృదయాల్లో స్వాతంత్రం లేనటువంటి యొక్క అనుభవంలో ఉన్నది నేటి యువత. దానికి కారణం హృదయంలో స్వాతంత్రం లేకపోవడము, మనసులో స్వాతంత్రం లేకపోవడము. ఏదో తింటున్నాము, కాలేజీలకు వెళ్తున్నాము, చదువుకుంటున్నాం, అనుకున్నది సాధిస్తే సాధించవచ్చు, లేకుంటే ఒకవేళ అది కూడా జరగకపోవచ్చు. వీటన్నిటికీ సెంట్రల్ థీమ్ ఏంటంటే భారతదేశానికి లౌకికమైనటువంటి యొక్క స్వాతంత్రం వచ్చింది, కానీ వ్యక్తిగత జీవితంలో స్వాతంత్రము ఉన్నదా లేదా ప్రశ్న వేసుకుంటే ఇంచుమించుగా స్వాతంత్రం లేనటువంటి వారే మనం చెయ్యి ఎత్తగలం. కారణం ఏంటంటే ఏదో లోపము, ఏదో తెలియనటువంటి యొక్క నిస్సహాయత, నిట్టూర్పు, ఇటువంటి యొక్క స్థితుల మధ్యన నేటి యువత పరిగెడుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చూస్తాం కదా. ఏం చూస్తాం చెప్పండి? తుదకు క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులు అవ్వాలి. సో సహజంగా మనందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో జెన్జీ కదా, ఎంతమంది చెప్పండి జెన్జీ గురించి చూసారు చెప్పండి టీవీలు కదా? ఇంచుమించుగా ఆల్ వెరీ ఫెమిలియర్ అబౌట్ ది రీసెంట్ ఇన్సిడెంట్, జంతర్ మంతర్లో జరిగినటువంటి యొక్క సంఘటన. 12 సంవత్సరాలు పరిపాలనలో, లౌకికమైన పరిపాలనలో భయంకరమైనటువంటి యొక్క నిరంకుశమైనటువంటి యొక్క పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ఎవరు చెప్పండి? వారి యొక్క కళ్ళులో తెరిపించింది బ్యూరోక్రాట్సా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సా, అది నాలాగా 60 yearsలో ఉన్నవాడినా? ఎవరు చెప్పండి? యవన బిడ్డలు. ఇక్కడ ఒక విషయం గ్రహించాలా, యవన బిడ్డలు సరి అయినటువంటి యొక్క రైట్ ట్రాక్లో ఉన్నట్లయితే అల్టిమేట్గా ఏమని చెప్పండి? ప్రభుత్వాన్ని కూడా మెల్ల వంచినటువంటి యొక్క స్థితి తీసుకుని వచ్చారు. ఇది ఆత్మీయ విషయం కాదు, కానీ యవనస్తులు బలవంతులు అనేటువంటి మాట చెప్పడానికి కదా. యోహాను రాసిన మొదటి పత్రిక ఉంది కదా, 2వ అధ్యాయము 14వ వచనం, యవనులారా మీరు బలవంతులు. చాలండి. సో కాబట్టి యవనస్తులు సహజంగా బలవంతులు. ఇది మామూలుగా సెక్యులర్గా ఆలోచిస్తే, లౌకికంగా ఆలోచిస్తే అటువంటిది మీరే నిజంగా పౌలు గారు చెప్పినట్టుగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి అనేటువంటి యొక్క ఆనందము నిజంగా మనం పొందుకున్నాం అనుకోండి,
ఎటువంటి కార్యాలు చేస్తాం? మామూలు లౌకికమైనటువంటి యొక్క బలముతోనే ఈ యవనస్తులు ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తిని, భయంకరమైన యొక్క వెర్రవిగుతున్న వ్యక్తుల్ని ఇంత మార్పు తీసుకొస్తే, దేవునితోనే మన సహవాసం కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యం మనతో ఉంటే, మారు మనసు ఉండి, రక్షణ ఉండి, ఆ యొక్క బలము, నిజమైన బలము, పరిస్థితులు ఏదైనా, జైల్లో ఉన్నా ఏదైనా, ఎల్లప్పుడూ నేను ప్రభునందు ఆనందిస్తున్నాను అటువంటి యొక్క అనుభవంలోకి వచ్చినట్లయితే ఎలా ఉంటాయి చూడండి. దేవుడు ఆశించేది అటువంటి బలమైన కార్యాలు. అయితే ఈరోజు నిజంగా మన యొక్క ఆనందాన్ని పొందుకోకపోవడానికి గల కారణాలు ఒక 5 విషయాలు చెప్పి ఫస్ట్ సెషన్ మనం ముగిద్దామండి. సో కాబట్టి ఈ యొక్క ఆనందము పొందుకోలేకపోవడం గల కారణము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో ఈ రకంగా వ్రాయబడింది. ఏం చెప్పండి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. చాలండి. ఇదే మాట కూడా మనము రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తాం. సో కాబట్టి పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారిలో యవనస్తుల సదస్సు కాబట్టి మనం చేసేటువంటి పాపాలు, మనమంటే ఇదేంటి అంకులు ముసలోడు కదా మనం అంటున్నట్టు అనుకోవచ్చు. యవనస్తుల కూడికలో నేను మాట్లాడుతున్నా వచ్చాను కాబట్టి కాసేపు ఎలాగో ప్రాక్టికల్గా మనం కాదు కాబట్టి మనం అనేటువంటి మాట చెబుతున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి యొక్క బలహీనతలు ఏంటి చెప్పగలరా? నేటి యువత ఎటువంటి యొక్క బలహీనతలకు దాసులై ఉంటున్నారు చెప్పగలరా? చెప్పండి. జస్ట్ ఇంటరాక్షన్. ఎటువంటి బలహీనతలు ఉన్నాయి చెప్పండి నేటి యువతకి. మా టైంలో వేరు వేరు బలహీనతలు. ఇప్పుడు మెయిన్ బలహీనత చెప్పండి, మొబైల్ కదా, స్మార్ట్ ఫోన్. ఈ యొక్క స్మార్ట్ ఫోను ఎంతవరకు తీసుకెళ్తుందంటే తల్లిదండ్రులతో సహవాసాన్ని కోల్పోతుంది. ఇంట్లోనే ఉంటాం అందరూ, తలుపేసుకుని గడబెట్టుకుని గదిల్లో ఉండి ఏమి చేస్తుంటామో మనకు తెలుసు. గదిల్లో ఉండి మొబైల్ ఎంతవరకు తీసుకెళ్తుందో మనందరికీ పరిచయమే. ఇంకా చెప్పండి మొబైల్, ఇంకా చెప్పండి ఆన్లైన్ బెట్టింగ్. మరి ఇక్కడ ఉందో లేదో చాలామంది ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో యువత ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్, ఇవన్నీ కూడా నేటి యువత. ఓకే, ఇంకా వాక్యంలోకి వెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఇవన్నీ చూసుకుంటూ పోతే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32 వచనాల్లో ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు. కానీ ఇంకోటి చెప్పండి, మద్యము కదా, డ్రగ్స్, ఆల్కహాల్, నార్కోటిక్స్, ఇవన్నీ కూడా నేటి యువత బానిసలుగా అవడానికి గల కారణాలు ఇవి. సో నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము, పౌలు గారు ఆశించేటువంటి యొక్క ఆనందము నేటి యువత ఎందుకు పొందలేకపోతుందంటే ఇవన్నీ కారణాలు. నేను బైబిల్ రెఫరెన్సెస్ చూపించట్లేదు, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలన్నీ, దుష్టత్వాన్ని, రకరకాలన్నీ చెప్పుకొస్తాడు. చదవమైతే సకలమైనటువంటి దుష్టత్వాలు అంటే ఏవైతే వాట్ ఎవర్ వర్ మెన్షన్డ్ అవన్నీ కూడా దాంట్లోకి వెళ్తాయి. సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి మాట ఏమిటంటే, యువత దేనికి బానిస అవుతున్నామంటే ఏవైతే మనం చెప్పడ్డామో వీటన్నిటి కూడా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, బంధిస్తుంది. రాజకీయంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ భయంకరమైన యొక్క ఈ అలవాటులు, భయంకరమైన సంఖ్యలతో బంధింపబడుట వల్ల మీలో యవనస్తుల్లో నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము పొందుకోలేబడిన కారణం పెరిగినటువంటి యవన బిడ్డలారా. ఎవరిని టచ్ చేసినా, ఎవరిని అడిగినా
వ్యక్తిగత మీలో ప్రశ్నించుకున్న ఏవో బాధలు, సమస్యలు, కష్టాలు, వేదనలు, వీటన్నిటి నడుమ ఏమిటంటే పాపమునకు దాసులై ఉండుట కారణం బట్టి. ఈరోజు ఇలాంటి వర్తమానాలు నాకు తెలుసు. అన్న ఎంతో సీనియర్ దైవ సేవకులు, పెద్ద దైవ సేవకులు, ఎన్నెన్నో వర్తమానాలు మీరు వినేటువంటి యొక్క యవన బిడ్డలు. ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే మనం ప్రశ్న వేసుకోవాలి, ఈరోజు ఈ యొక్క సంవత్సరము 2025 ఆగస్టు 15 యొక్క ఈ యొక్క సంవత్సరం యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున ఏవైతే బాండేజ్గా ఉన్నాయో, ఏ అలవాట్లయితే మన యొక్క సంఖ్యలుగా బంధించబడ్డాయో, ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలుగా రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, దేవుని పరిచర్యలో పాల్గొంటున్నాను, ఎన్నెన్నో పనులు చేస్తున్నాను, అయినప్పటికీ డిస్పైట్ ఆఫ్ ఆల్ మై యాక్టివిటీస్ స్టిల్ ఈ యొక్క బానిస సంఖ్యలతో ఉన్నాను ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. తల్లిదండ్రులు మోసగిస్తున్నాను, స్నేహితులను మోసగిస్తున్నాను, దైవ సేవకులను మోసగిస్తున్నాను, పెద్దలను, పరిచారకులను నాకు నేనే మోసపించుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. స్వాతంత్ర దినోత్సవంగా అన్ని స్వతంత్రంగా ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారు. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటారమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోబరుచుకొన బడనొల్లను. ప్రేమిటండి యవనస్తులారా, ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ బిఫోర్ యువర్ ఫీట్. పౌలు గారు అన్నీ కూడా చేయదగ్గడానికి అవకాశం ఉంది, కానీ చేయడానికి దేర్ షుడ్ బి సమ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. ప్రేమిటండి యవన బిడ్డలారా, రెస్ట్రిక్షన్ పెట్టుకోకపోతే అవకాశం ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోతుంటే చివరికి అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ మెజరబుల్. ప్రేమిటండి యవన బిడ్డలారా, సో కాబట్టి మొట్టమొదటిగా బానిసత్వము, బానిస అవ్వడం మనందరికీ తెలిసినటువంటి మాటలు కాబట్టి నేను కొద్దిగా త్వరగా ముందుకు వెళ్తున్నాను. చూడండి, మనందరికీ బాగా పరిచయం ఉంటుంది యొక్క మాటలు. కీర్తన 51వ కీర్తనలో మనందరికీ బాగా తెలుసు, దావీదు ఏం కోల్పోడు చెప్పండి. అకార్డింగ్ టు 51వ దావీదు కీర్తన 10వ వచనం ప్రకారంగా నా అంతరంగములో మార్పు ఎక్కడ రావాలి చెప్పండి? బట్టలు వేసుకోవడం ద్వారానా, మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ద్వారానా, శాలరీస్ ద్వారానా, మెటీరియల్ థింగ్స్ ద్వారానా? అంతరంగములో ప్రేమిటండి యవన బిడ్డలారా, యువర్ చేంజ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ యువర్ ఇన్నర్ సైడ్. దావీదు మనకు అందరికీ తెలిసినటువంటి యొక్క రాజు, ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలోంచి వచ్చాడో మనందరికీ బాగా తెలుసు. అంతరంగములో నష్టపడు, జాయ్ ఆఫ్ సాల్వేషన్ వాజ్ లాస్ట్. రక్షణ ఆనందాన్ని కోల్పోయినాడు దావీదు చిన్న తప్పు వల్ల కదా. ఇకపోతే సంసోను జీవితాలు మనకు బాగా తెలుసు. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను దాంట్లో టచ్ చేయట్లేదు, కానీ బలవంతుడు, నాజీర్ చేయనబడివాడు, ఎన్నెన్నో బలమైనటువంటి కొదమ సింహాన్ని దారిలో వెళ్తుండగా చీల్చేసినాడు. 300 నక్కలు మనకు తెలుసు, ఆ తోక ఈ తోకే ముడిపెట్టి మధ్యలో దివిటిని పెట్టి ఎలిగించి ఫిలిష్తీయుల యొక్క పొలాలంతటినీ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంత బలవంతుడు, నాజీర్ చేయనటువంటి యొక్క యవనస్తుడు చివరికి చిన్నటువంటి ఆకర్షణ దలీలా విషయంలో గురి తప్పాడు. తద్వారా మనందరికీ తెలుసు, ఎండ్ ఆఫ్ ది స్టోరీ, కళ్ళు తీశారు, బలము పోయింది. దేవుని యొక్క సంకల్పాలు అన్ని, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డిఫీటెడ్.
ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, బానిసత్వం నుంచి నేటి ఏ బానిసైతే నిన్ను సంఖ్యలతో బంధించబడిందో ఈ యొక్క 2026 స్వాతంత్ర దినోత్సవం రోజున నిజంగా ప్రభువా, నా యొక్క సంఖ్యల నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా. ప్రభువా, నేను యొక్క హృదయపూర్వకంగా ఎన్నెన్నో వర్తమానాలు విన్నాను, ఎన్నెన్నో మెసేజెస్ విన్నాను, ఎన్నెన్నో కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. అయినప్పటికీ కూడా ఇంకా యొక్క పాపపు సంఖ్యలతో ఉన్నాను ప్రభువా. చేయడానికి అన్నీ ఉన్నప్పుడు కూడా పౌలు గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చదవబడిన భాగము 6:12 ప్రకారంగా చేయడానికి అన్నీ ఉన్నప్పుడు కూడా అన్నీ చేయకుండా ఆయన కంట్రోల్ చేసుకుంటున్నాడు, రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాడు. తద్వారా ఎన్ని కార్యాలు చూసాం మన అందరికీ. పౌలు గారి యొక్క పరిచర్య మనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలారా, మొట్టమొదటిగా బానిస మీకు స్వాతంత్రం లేకుండా చేస్తుంది, నిజమంటే యొక్క ఆనందము లేకుండా చేస్తుంది, నిజమంటే యొక్క సంతోషము లేకుండా చేస్తుంది. పౌలు గారు ఏదైతే ఆశిస్తున్నాడో ఎల్లప్పుడు కూడా ప్రభువునందు ఆనందించడం యొక్క మాట వ్యక్తిగత జీవితంలో జరగకపోవడానికి కారణం ఏంటంటే బానిస సంఖ్యలతో ఉన్నంత కాలము వస్తాము, తింటాము, పడుకుంటాం, కానీ నిద్ర ఉండదు. అర్ధరాత్రి సడన్గా లెగిసిపోతాం. సంఖ్యలు బాండేజ్లో ఉన్నంత కాలము కూడా ప్రేమ ఉంటుంది. అందుకే ఒక వాక్యం ఉంటుంది కదా, యెషయా గ్రంథము 48:22 కదా, దుష్టుడికి నెమ్మది ఉండదు ప్రేమ ఉంటుంది యవ్వన బిడ్డలారా. ఈ యొక్క భయంకరమైన యొక్క పాపపు బంధకాల్లో సంఖ్యలతో ఉన్నంత కాలము కూడా నెమ్మది ఉండదు. ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ బాండేజెస్. నిర్ణయం తీసుకో ప్రేమ ఉంటుంది యవ్వనస్తుడా. ఎంత కాలము అశుభ కాలము ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రియమంటే ఎవరు బిడ్డలారా. ఏ రకంగానే రావచ్చు అశుభ కాలము. ఒక వాక్యం చూపించి ముందుకెళ్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 6వ ప్రసంగి, ఒక నిమిషం ఉండండి చూస్తున్నాను. ప్రసంగి 9వ అధ్యాయము 12వ వచనం దయచేసి గమనికతో చదవాలని ప్రభుపేట మనవి చేయుచును. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు రెరగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టెలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. ప్రియమంటండి యవ్వన బిడ్డలారా, ప్రసంగి 12:2 కదా, మీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణము తెచ్చుకో. కారణం ఏంటంటే అశుభ కాలము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ప్రియమంటండి యవ్వన బిడ్డలారా. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, జ్ఞానం ఉంది, వయసు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకా లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయి, నాకు సర్వ సంపదలు ఉన్నాయి, మంచి కులము ఉన్నది, ఈ అన్నీ కూడా ప్రియమంటండి యవ్వన బిడ్డలారా, అశుభ కాలము కానీ వచ్చినట్లయితే నువ్వు ఎవరివైనప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ 2026 యొక్క సంవత్సరము ఆగస్టు 15, 80 సంవత్సరాల క్రితము భారతదేశానికి రాజకీయమైన స్వాతంత్రం వచ్చింది. కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితానికి స్వాతంత్రానికి రా పిలు. ప్రభువా, నాకు స్వాతంత్రం ఈ ప్రభువా, ఈ బాండేజ్లో ఉన్నాను ప్రభువా, ఈ బంధకాల్లో ఉన్నాను ప్రభువా, ఈ సంఖ్యలతో ఉన్నాను ప్రభువా, నా తల్లిదండ్రులకు తెలియదు, నా బంధువులకు తెలియదు, సంఘస్థులకు తెలియదు, ఈవెన్ దైవ సేవకులకు కూడా తెలియదు. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ 2026 ఆగస్టు 15 నీ జీవితానికి నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము, నిజమైనటువంటి యొక్క స్వేచ్ఛ పొందుకోవడం ద్వారా నెమ్మది, దుష్టులకు నెమ్మది ఉండదు. వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు ఏది అయినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నెమ్మది లేకపోతే వాట్ ఎవర్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెయిన్ ప్రియమంటండి ఎవరిని పెట్టారా. సో మొట్టమొదటిగా పౌలు గారు చెప్పినటువంటి ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి అనేటువంటి యొక్క ఆనందము పొందుకోకపోవడం గల కారణం ఏంటంటే ఏం చెప్పండి, బానిస సంఖ్యలు. రెండవది చూద్దాం, చూడండి,
రెండవ మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక అందరికీ పరిచయం భాగము. యవన దశలో చూడండి, ఈ బిల్డింగు ఫౌండేషన్ బాగుంది కాబట్టి ఎంత బరువులు పెట్టినా, ఎంత వెయిటేజ్ పెట్టినా, ఏమి పెట్టినా కాయగలడం కారణం చెప్పండి, ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్. యవన దశలో ఇవన్నీ కూడా బేసిక్స్ పాయింట్సే. అయితే వెదర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ నాట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. వ్యక్తిగత జీవితంలో మీ యొక్క అనుభవంలో రక్షణ లేకుంటే రక్షణ లేని వారు, రక్షింపబడిన వారు ఇంచుమించుగా ఉన్నటువంటి యొక్క మన సమాజంలో ఈ యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే, దయచేసి వాక్యంలోకి వెళ్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. రెండవది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడే అనేటువంటి యొక్క మాట నేటి యవనస్తులు అటువంటి యొక్క అద్భుతమైన యొక్క ఆనందాన్ని పొందుకోకలేకపోయిన కారణం ఏంటంటే ఏం చెప్పండి, లోక ప్రేమ, లేకుంటే లోకంలో ఉన్నటువంటి యొక్క అట్రాక్షన్స్. ఏం చెప్పండి, ఇక్కడ 3 చెప్పాడు. ఏ అట్రాక్షన్ చెప్పండి? శరీరాశ. మన శరీరము ఏవేవో కోరుకుంటుంది, ఇంటిలో ఉండే ఎన్నో కోరుకుంటుంది కదా, చక్కటి మొబైల్ ద్వారాను. అలాంటిది బయటకు వస్తే ఎటువంటి కోరుకుంటుందో మీ అందరికి కూడా అనుభవమే. శరీరాశ, నేత్రాశ. ఎస్, బయటకు వచ్చామంటే ఎటువంటి యొక్క మ్యాగ్నెట్ ఏ రకంగా ఆకర్షించుకుంటుందో, దుష్టుడు టార్గెట్ అంతా కూడా రక్షింపబడిన వారి మీదే. ఎందుకంటే ఎలాగో వాళ్ళకి ఆయన కంట్రోల్లో ఉన్నాడు. సో మనమైతే ఆదివారం వస్తాం, ఇంకా రకరకాల కూడికల్లోకి వస్తాం, యవనస్తులు కొడుకుల్లో వస్తాం. ఇంత కార్యక్రమాల్లో మనం బిజీగా ఉన్నటువంటి టైంలో ఏం చెప్పండి, టార్గెట్ అంతా ఏమాత్రం అవకాశం ఇచ్చినా శరీరాశ, నో డౌట్, నేత్రాశ. మూడోది సో శరీరాశ, నేత్రాశ గురించి మన అందరికీ తెలిసినమాట. జీవపు డంబము ఎంత భయంకరమైంది అంటే ఏంటి చెప్పండి, ప్రైడ్ ఆఫ్ లైఫ్. జీవపు డంబము దయచేసి గ్రహించండి. నేటి జనరేషన్లో మీరు ఇంచుమించుగా తల్లిదండ్రులు బట్టి రకరకాలుగా మంచి ఇల్లులు ఉండొచ్చు, వెహికల్స్ ఉండొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సింపుల్గా, ఇవన్నీ కూడా దేవుని ద్వారానే వచ్చాయి అనుకుంటే యువర్ లైఫ్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్. అలా కాకుండా నా తెలివితేటలు, నా జ్ఞానము, లేకుండా నాకున్నటువంటి డబ్బు బట్టి, నాకున్నటువంటి యొక్క మెటీరియల్ థింగ్స్, రకరకాలు ఇవన్నీ కూడా నేను నా అనుకుంటే మనల్ని మింగేస్తుంది ప్రేమిటండి బిడ్డలారా. అందుకే ఏం చెప్పండి, ఒక వాక్యం ఉంటుంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది చెప్పండి, అక్కడ 5, 6, 7 వచనాలు ఉంటాయి కదా. ఏం చెప్పండి, బలిష్టమైన చేతి కింద దేన మనసు అనేటువంటి యొక్క వస్త్రములు ఏ యువత అయితే ధరిస్తుందో, మీ చదువులు కానీ ఏ టెక్ అయినప్పుడు కూడా ఏటువంటి యొక్క ఏ రకమైనటువంటి యొక్క మాన్యువల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు కూడా దేన మనసు అనేటువంటి యొక్క ఆ యొక్క దేనమైనటువంటి యొక్క వస్త్రాలు ధరించుకుంటే, ఇటువంటివన్నీ కూడా బేసిక్స్ థింగ్స్ ప్రేమిటండి యవన బిడ్డలారా. ఇవి కానీ కల్టివేట్ చేసుకుంటే, హ్యాబిచ్యువేట్ చేసుకుంటే మీరు పరిచర్యలో ఉన్నా వర్ధిల్తారు. దైవ సేవకులు ఎటువంటి పరిచర్యచ్చినా వర్ధిల్తారు. ఇతరులకి అందరికి కూడా, మీ తోటి యొక్క కాలనీలో ఉన్నటువంటి వారికి, మీ కొలీగ్స్కి, మీ కాలేజీలో ఉన్నటువంటి వారికి అందరికి కూడా మాదిరిగా ఉంటుంది. ఈ యొక్క ప్రైడ్ ఆఫ్ లైఫ్ విషయంలో కానీ మనం కానీ బరీ చేయగలిగితే. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. దేమ ఎంతమందికి పరిచయం చెప్పండి, దైవ సేవకులకు కాకుండా. దేమ
వాక్యం చదవండి దయచేసి. ఫిలోమోను రాసిన పత్రిక 24వ వచనము. ఫిలోమోను రాసిన పత్రిక 24వ వచనం దయచేసి చదవండమ్మా. నా జత పనివారైన మార్కు, నెంబర్ 1, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నప్పుడు దేమ ఎవరు చెప్పండి? ఇప్పుడు దేమ ఎవరు చెప్పాలి? అందుకోసం ఈ రెఫరెన్స్ చూపించాను మీకు. దేమ జత పనివారు కదా. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా, ఆయన తోటి ఖైదీ. కింద చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? నా జత పని. ఎవరు చెప్తున్నారు ఈ మాట చెప్పండి? ఎవరు చెప్తున్నారు చెప్పండి? పౌలు గారు చెప్తున్నారు. జత పని వారు అంటే ఏంటి చెప్పండి? రక్షింపడ్డా చెప్పండి. రక్షింపడ్డా చెప్పండి. జత పని వారు అంటే కో వర్కర్, ఆయనతో పరిచర్లో పాల్గొంటుండే వ్యక్తి కో వర్కర్. రక్షింపడ్డావు ఆయన, మారు మనసు పొందిన ఆయన, ఆత్మీయంగా ఎన్నెన్నో రుచి చూచిన ఆయన, పౌలు గారితో జత పనివారుగా ఎన్నెన్నో భయంకరమైన యొక్క ఎంతోమంది ఇప్పుడులాంటి కాకుండా ఇప్పుడే ఉన్న యొక్క అటాక్స్, ఆ రోజుల్లో అటాక్స్, తోసివేయడం, లాగివేయడం, తన్నివేయడం, కోరడాలతో కొట్టడం, చీల్చేయడం, ఇటువంటి భయంకరమైన యొక్క పరిచర్లో పాల్గొన్నటువంటి దేమ. ప్రేమేంటి యవన బిడ్డలారా, మీ కూర్చున్న వాళ్ళు ఏదో పరిచర్లో మీరు కూడా వాడబడచ్చు. స్వీపింగ్ అవ్వచ్చు, వాషింగ్ ఆఫ్ ది వెసల్స్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంట్లు అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, రకరకాల పరిచర్లు మీరందరూ కూడా పాల్గొన్నటువంటి యొక్క అనుభవంలో ఉన్నటువంటి వారే. దేమ ఎవరు చెప్పండి? జత పనివారు. ఎవరికి జత పనివారు చెప్పండి? పౌలు గారికి. ఇటువంటి యొక్క పరిచర్లో ఉన్నటువంటి దేమ, దేవుణ్ణి రుచి చూసినటువంటి దేమ, దేవుని యొక్క సంపూర్ణంగా ఆయన యొక్క ఆత్మతో నడిపింపబడుతున్న దేమ. చూడండి, శరీరాస, నేత్రాస, జీవపు డంబము అనేటువంటిది ఎటువంటి వారినైనా సరే, నేను వాక్యం చూపించట్లేదు కానీ మత్తయి రాసిన వార్త 24వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చు కొంచెం రాయబడుతుంది. అంటే అర్థం ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్? ఏర్పరచబడితే ప్రత్యేకింపబడిన వారమే, మారు మనసు పొందిన వారమే, దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారమే, ఎన్నో రకరకాల పరిచర్లతో వాడబడిన వారమే, ఏర్పరచబడిన వారిని సైతము దేమ అదే కేటగిరీ. ఏమైందో వాక్యం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అమ్మ. దయచేసి గ్రహించాలి. పేజీ నెంబర్ 196. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. దేమ ఇహలోకమును స్నేహించి, దీనికన్నా ముందు దేన్ని స్నేహించాడండి? వాక్యాన్ని స్నేహించాడు. దేవుని యొక్క పరిచర్ని ప్రేమించాడు. పౌలు గారితో రకరకాల పరిచర్లు, ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ఇబ్బంది ఎదురైనా, సమస్యలు ఎదురైనా, ఏదైనప్పుడు కూడా పౌలు గారితో జత పనివారుగా ఉన్నటువంటి యొక్క దేమ అకార్డింగ్ టు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 ప్రకారంగా ఏం చూసామండి? ఏమైంది 4:10లో? ఇహలోకమును ప్రేమిటండి యవన బిడ్డలారా. ఈ యొక్క 2026 సంవత్సరము, ఈ యొక్క రాజకీయమైన యొక్క స్వాతంత్రము మీ జీవితంలో నిజమైనటువంటి స్వాతంత్రము రావాలంటే, నిజమైనటువంటి యొక్క ఆనందము రావాలంటే, ఇటువంటి భక్తులే పడిపోయారంటే మనం ఎంతగా కాన్షియస్గా ఉండాలి, ఎంతగా మనం పట్టుకుని ఉండాలి, ఎంతగా మనం పట్టుకుని కన్నీటితో ప్రతి దినము కూడా దేవుని యొక్క పాదాల దగ్గర. ఎందుకంటే యవన బిడ్డలు మీరు రకరకాల ఆకర్షణలు, శరీరాస, నేత్రాస, జీవపుడము, ఇవన్నీ కూడా మీతో నీడ వల్లే మేము మీతో ప్రవహిస్తున్నప్పుడు దేమ పౌలు గారు ఎన్నో 14 పత్రికలు రాసినటువంటి యొక్క పౌలు గారు ఆయనతో పౌలుగా ఉన్నటువంటి యొక్క సహకారిగా ఉన్నటువంటి కో వర్కర్గా ఉన్నటువంటి దేమే ఇహలోకంలో పడిపోతే మనం ఎంత వారము, మనం ఏ పాటి వారము? కానీ దేవుడు ఆశించేది ఏంటంటే మీరు బలవంతులు, మీరు ఏదైనా సాధించగలరు. అయితే ఒకే ఒక్క మాట, ప్రభా నన్ను వాడుకో ప్రభా,
నేను మీకు సరెండర్ అవుతున్నాను ప్రభువా. నా పరిస్థితులు ఏదైనా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నాకు నా ఆశించిన విధానంలో జరిగినా జరగపోయినా ప్రభువా, దేమా నష్టాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదం కోల్పోయాడు. దేమ ఆత్మీయ పంటను కోల్పోయాడు. దేమ గౌరవాన్ని కోల్పోయాడు. ఎంతోమందికి మాదిరిగా ఉన్నటువంటి యొక్క దేమ చివరికి ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్. సో కాబట్టి నిజమైనటువంటి యొక్క ఆనందము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. యువత ఆనందించలేకపోవడానికి కారణం ఏమిటంటే, రెండవ కారణము శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డము. వీటిని ఈ వయసు నుండే ఈరోజు మనం చూస్తున్నాం. చాలా విషయాలు, రకరకాల గళిబిళ్ళు రావడం గల కారణం ఏంటంటే, పునాదులు సరిగా లేకపోవడం వల్ల. నాలాంటి వాడు పునాదులు పెట్టుకున్నాక అవ్వదు ప్రేమిటండి ఎవరిని బిడ్డలారా. నా వయసు అయిపోయింది. మీకు ఇచ్చినటువంటి దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క అవకాశము, సమయము ఏమిటంటే యవన దశ. యవన దశ ఏంటంటే, మనం జాగ్రత్తగా నిర్మించుకుంటే, పోటర్ ఈ యొక్క ఈ యొక్క మట్టి కుండలు తయారు చేసేవాడు, ఆయనకి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. ఎలాగైతే యొక్క మట్టి లొంగుతుందో ఆయన అనుకున్న డిజైన్ అంతా కూడా చేయగలడు. ఈ యొక్క యవన దశలో శ్రేష్టమైనటువంటి యొక్క దినాలు, మీకు శ్రేష్టమైనటువంటి గడియలు ప్రేమిటువంటి యవన బిడ్డలారా. ఈ యొక్క శ్రేష్టమైన సమయం ఏదో తాగడానికో రకరకాలుగా జాలిగా గడపడానికి కాదు, కానీ నిజమైనటువంటి యొక్క ఆనందం పొందుకోవాలంటే, నిజమైనటువంటి యొక్క సంతోషము రావాలంటే, నీ యొక్క హృదయంలో నిజమైన స్వాతంత్రము రావాలంటే, ఈ యొక్క ఏవైతే బాని సంఖ్యలతో ఉన్నావో వాటి నుండి బయటికి రావాలి. ఏవైతే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, దాని గురించి నేను వివరించట్లేదు. కానీ ఏ శరీరాన్ని నిన్ను, ఏ యొక్క నేత్రాశ నిన్ను బంధిస్తుందో, ఏ నేత్రాశ అయితే నేను యొక్క బాండేజ్ సంఖ్యలతో బంధించిందో ఈరోజు తీసివేయడానికి ప్రయత్నం చేయండి ప్రేమిటండి యవన బిడ్డలారా. అప్పుడు నీ యొక్క జీవితంలో నిజమైన ఆనందాన్ని చూస్తావు, నిజమైన సంతోషం చూస్తావు. పౌలు గారు జైల్లో ఉండి, ప్రతికూల వాతావరణంలో ఉండి, కన్నీటి సమస్యలతో ఉన్నప్పుడు, ప్రతికూల వాతావరణం అనుకూలమైన వాతావరణం కాకుండా అర్ధరాత్రి వేళల్లో తర్వాత దేవుని ఆరాధిస్తున్నారు, కష్టాల్లో ఆరాధిస్తున్నారు, కష్టాల్లో దేవుని గణపరుస్తున్నారు. అటువంటి సమయంలో ఆరాధిస్తున్నప్పుడు తర్వాత జరిగింది దేవుని క్రియ. ఏం చెప్పండి, ఏమని చెప్పండి? ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపాలు వచ్చాయి. ముందు భూకంపాలు వచ్చిన తర్వాత, జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆరాధించట్లేదు ప్రేమిటండి యవన బిడ్డలారా. పరిస్థితులు ఏదైనా, అనుకున్న మార్కులు మనకు వచ్చినా రాకపోయినా, అనుకున్న సీటు మనకు వచ్చినా రాకపోయినా, ఎల్లప్పుడు కూడా ప్రభువునందు ఆనందిస్తే తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేటువంటి దేవుడు. తగిన సమయంలో, నువ్వు ఆశించినటువంటి సమయం కాదు ప్రేమిటండి యవన బిడ్డలారా. వాట్ ఎవర్ యూ హ్యావ్ యువర్ గోల్స్, మీ యొక్క యాంబిషన్స్ ఏవైనా సరే దేవుడు తప్పగా తీర్చేటువంటి దేవుడు. అయితే బలిష్టమైన చేతుల కింద ఉన్నావు, సిద్ధంగా ఉన్నావా? బలిష్టమైన చేతి కింద నువ్వు లేనంతకాలము దామాయే నష్టపోతే, పౌలు గారితో కోవర్కర్గా ఉన్న దామాయే ఆత్మీయ పంట నష్టపోతే మనం ఎంతటి వారము? ప్రశ్న వేసుకుందాం. నువ్వు ఎవరికి చెప్పొద్దు, చెయ్యి ఎత్తవసరం లేదు. నీకు నువ్వే ఆలోచించుకోండి, మీ హృదయంతో మీరే మాట్లాడుకోండి, మీ మనసుతో మీరే మాట్లాడుకోండి. ఈ యొక్క 2026 సంవత్సరాల వరకు ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరాలైందో మీరు రక్షింపబడి, ఎన్ని సంవత్సరాలైందో మీరు మారు మనసు పొంది, ఎన్ని సంవత్సరాలైందో పరిచర్యలో పాల్గొని, ఇంకా ఏదైనా బానిస సంఖ్యలతో ఉన్నట్లయితే ప్రియుంటున్న సంగమా, దేవుని యొక్క పిలుపు ప్రశ్న వేసుకుందాం, ఆలోచించుకుందాం. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ రెట్రోస్పెక్షన్ ప్రేమిటండి యవన బిడ్డలారా. ఇలాంటి సంవత్సరాలు ఒకవేళ మనకు ఆయుష్ ఉంటే ఇంతకు ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు మీరు అటెండ్ అవ్వచ్చు. అయితే ప్రశ్న వేసుకున్నావా? ప్రభువా ఈ యొక్క శరీరాశలో, ప్రభువా ఈ నేత్రాశలో, ప్రభువా ఈ యొక్క జీవపు డంబము, తల్లిదండ్రులు బట్టో ఏవేవో కారణాలతో దేవుడిని ఎంతగా నేను బ్లెస్ చేస్తే నువ్వు గర్వించినట్లయితే
డ్యామకు వచ్చినటువంటి గతే ఎవరికన్నా పడుతుంది ప్రేమించండి. అంతకన్నా మనం గొప్పవాళ్ళం కాదు ప్రేమించే సంగమా. సో రెండవది ఆనందించకపోవడం గల కారణం చెప్పండి. రెండవది శరీరాశ, లోక ప్రేమ. 3 రకాలైనటువంటి ప్రేమలు గ్రీకులో చెప్పబడింది. మొట్టమొదటి ప్రేమ ఈరోస్, EROS. ఈరోజు అంటే చెప్పండి. గ్రీక్ ప్రాంతం, గ్రీక్ యొక్క భాష ప్రకారంగా ఎరోజ్ లవ్ అంటే ఆకర్షణతో కూడుకున్నటువంటి ప్రేమ. రొమాంటిక్ లవ్ అంటాం, అట్రాక్షన్తో కూడుకున్నటువంటి యొక్క ప్రేమ. మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రేమల గురించి యవన బిడ్డలుగా. రెండవది ఫిలియా లవ్. గ్రీకులో రెండవ లవ్ ఏంటి చెప్పండి? ఫిలియా లవ్. ఫిలియా లవ్ అంటే ఫ్రెండ్షిప్లో స్నేహితుల మధ్య ఉన్నటువంటి యొక్క ప్రేమ. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పండి స్పిరిచువల్గా మార్తా, మరియా, ఇంకెవరు చెప్పండి? లాజరు. దేవుడు ఎంతగా ప్రేమించాడు. లౌకికమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్తో ఉన్నటువంటి యొక్క ప్రేమ. మూడో ప్రేమ ఏంటి చెప్పండి? అగాపే ప్రేమ. ఎటువంటి ప్రేమ చెప్పండి? ఇది రొమాంటిక్ లవ్ లాంటిదా? ఆ కాలేజీల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమలు లాంటివా? ఫ్రెండ్షిప్ లాంటి లవ్వా? అగాపే లవ్. నిత్యము నీ కోసం నా కోసం కూడా 33.5 సంవత్సరాలు ప్రాణం పెట్టినటువంటి యొక్క ప్రేమ ఇది. యుక్త వయసులో మీ వయసులోనే 30 సంవత్సరాలు తండ్రి దగ్గర మనలాగే ఉండి 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తానుసారమైన పరిచర్య చేసి చివరికి ప్రాణం పెట్టినాడు. ఎటువంటి ప్రేమ ఒకసారి ఆలోచించండి ప్రేమిటండి యవన బిడ్డలారా. ఈ యొక్క రొమాంటిక్లో ఒక రోజుని ఫేడ్ అయిపోతుంది. ఈ యొక్క ఫ్రెండ్షిప్లో అన్నీ బాగుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. మన పర్సులో డబ్బులుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అందము ఫేడ్ అయితే ఈ యొక్క రొమాంటిక్ లవ్ ఏమవుతుంది చెప్పండి? డిజపియర్ అయిపోద్ది. క్రీస్తు ప్రేమ, నువ్వు ఎంత పాపివైనా, ఎంత బానిసగా ఉన్నా, ఎంత బంధకాల్లో ఉన్నా ఆ యొక్క సిలువ వైపు చూసినట్లయితే, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, పాపిని ప్రభువా, బంధకాల్లో నుంచి విడిపించు ప్రభువా, ఈ యొక్క 80వ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి యొక్క ఇండిపెండెన్స్ డే నా యొక్క వ్యక్తిగత జీవితానికి నిజమైన స్వాతంత్రం రావాలి ప్రభువా అని పశ్చాత్తాపంతో అడిగినట్లయితే ఈ యొక్క అగాపే ప్రేమ నిన్ను తాకుతుంది, నిన్ను దర్శిస్తుంది. ఎటువంటి పాపివైనా నన్ను క్షమిస్తాడా అనుకుంటున్న యొక్క అనుభవంలో ఉన్నట్లయితే నిన్నును తాకేటువంటి యొక్క ప్రేమ. ఎందుకంటే నీ కోసం నా కోసం కూడా యుక్త యవ్వన రక్తాన్ని చిందించి భయంకరంగా ఒక్కసారిగా కాకుండా ఎటువంటి యొక్క శిక్షణ అనిపించినాడో, ఎటువంటి శిలియాగమో మనకు అందరికీ బాగా తెలుసు ప్రేమిటండి యవన బిడ్డలారా. సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. దేవుడిచ్చేటువంటి యొక్క సమయము అశుభ కాలము మనం చదివే మనం 9-12 ప్రసంగిలో. అటువంటి యొక్క కాలము ఎవరికైనా రావచ్చు. అటువంటి స్థితి నీకు రాకూడదు, నాకు రాకూడదు, ఎవరికి రాకూడదు. ఎందుకంటే అగైపే ప్రేమ మిమ్మల్ని అందరినీ దర్శిస్తుంది. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వస్తుంది, ఒక్కొక్క వ్యక్తిని దర్శిస్తుంది, తాకుతుంది. ఆ రక్తం నిన్ను ఇంకా 2 చేతులతో, ఇంకనూ 2 చేతులు చాపి, యవనుడా, యవనస్తురాలా, ఏం పర్లేదు, ఇంకనూ నీ కోసం ప్రేమిస్తున్నాను. నువ్వు తప్పిపోయావా? నో ప్రాబ్లం. గాడి తప్పావా? నో ప్రాబ్లం. నా ప్రేమ నిన్ను తాకుతుంది. ఆ తాకినటువంటి యొక్క అనుభవంలో వచ్చి రెండవదిగాను ప్రభాను క్షమించు ప్రభా, ఈ లౌకికమైన యొక్క ప్రేమ నుండి, లౌకికమైన ఆకర్షణ నుండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము నుండి నన్ను తప్పించు ప్రభా అని హృదయపూర్వకంగా అడిగినట్లయితే ఆ యొక్క ప్రేమను రుచి చూడగలవు. ఆ యొక్క పాపపు సంఖ్యల నుండి విడిపింపబడడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప అనుకూల సమయం ప్రేమిటండి బిడ్డారా. 3వ మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక అనుకుంటా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 1 సెకండ్ అండి, సమ్వేర్ ఇట్ ఈస్ దేర్. మోసపోకుడి ఎక్కడ చెప్పండి అది అమ్మా, 15:33 కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికన, సమ్వేర్ ఇట్ ఈస్ దేర్.
ఎస్ 15:33 ఎస్ 15:33 ఎస్. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏం చెప్పండి ఇది? మూడోదేం చెప్పండి? దుష్ట సాంగత్యం. దయచేసి ఆలోచిద్దాం. నేను రెఫరెన్సెస్ చూపించట్లేదు, కానీ దుష్ట సాంగత్యము ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు మనతో ఉన్నటువంటి యొక్క సహవాసము, మన స్నేహితులు నిజంగా మనమేనా డెస్టినేషన్ దిశ తప్పినప్పుడు నీ స్నేహితులు నిన్ను మరలా గాడిలోనికి, రైట్ ట్రాక్లోనికి తీసుకుని వచ్చేటువంటి యొక్క స్నేహితులు ఉన్నారా లేదో ప్రశ్న వేసుకోండి. బైబిల్ చెప్తుంది కదా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మిమ్మల్ని ప్రేమించండి. యవన బిడ్డలారా, దుష్ట సాంగత్యములో ఉన్నంత కాలము కూడా మనకున్న కాస్త కోస్త ఉన్న ఆత్మీయ యొక్క ఆత్మీయ స్థితి ఏమవ్వాలి చెప్పండి? సహజంగా దేవుడు ఆశించేటువంటి యొక్క ఆత్మీయటువంటి యొక్క స్థితి మనది అసెండింగ్ ఆర్డర్లో రావాలా, డిసెండింగ్ ఆర్డర్లో రావాలి చెప్పండి? ఎలా రావాలి చెప్పండి? ఆత్మీయంగా 2025 సంవత్సరంలో ఉంటున్న యొక్క మీ యొక్క ఆత్మీయమైనటువంటి స్టాండర్డ్స్ ఏమో చెప్పండి? 2026 ఆగస్టు 15 కాస్తంత రావాలి. డిసెండింగ్ ఆర్డర్లో వచ్చిందంటే మరొక రీజను, మోసపోకుడి దుష్ట సాంగత్యం. నిన్ను ఎలాగుంది మీ యొక్క సాంగత్యము? ఎవరితో సహవాసం చేస్తున్నావు? వారు నువ్వు నడిపిస్తున్నావా మంచి మార్గంలో, లేకుంటే నీవే వారి యొక్క ట్రాప్లో పడిపోతున్నామా? ఆలోచించుకోవాలి. ఆగస్టు 15 యొక్క ఈ సంవత్సరము ఒకవేళ చెడు స్నేహంలో ఉన్నట్లయితే, చెడులో ఉన్నట్లయితే, నీతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ అయినట్లయితే ఏం చేయాలి చెప్పండి? ఈ రోజునే ఒక వాక్యంలోకి వెళ్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయం. నేను చూపించే దయచేసి మనం ముందుకు వెళ్దామండి. నేను చెప్పేస్తాను చూడండి. ప్రియమంటండి యవన బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు రెఫరెన్స్ నేను చెప్పట్లేదు, కానీ 6, 7, 8 వచనాలు ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయంలో నేను చెప్తున్నాను చూడండి దయచేసి. ఎవరు చెప్పండి? అయినా రెహబాము ఎవరు చెప్పండి? సొలొమోన్ కుమారుడు. జస్ట్ మనం ముందుకు వెళ్ళిపోతామండి, 1 అవర్ అయిపోతుంది నాకు. సో రెహబాము ఒక రాజు. అంటే మోసపోకుడి దుష్ట సాంగత్యం వల్ల ఎలా నష్టపోయాడో మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి రెహబామును చూద్దాం. మనం తర్వాత మనం ప్రశ్న వేసుకుందాం. మీరు యవన బిడ్డలుగా, రెహబాము ఎవరు చెప్పండి? రాజు. ఆయన నాన్నగారు ఎవరు చెప్పండి? సొలొమోన్ రాజు. ఓకే, ఈ యొక్క రెహబాము దయచేసి గ్రహించండి. రెహబాము ఏం చేయంటే ఆ యొక్క రాజ్యంలోనికి రాజుగా నియమించబడుతున్నప్పుడు ఆ యొక్క కొంతమంది ఆయన దగ్గరికి వస్తారన్నమాట. 10వ అధ్యాయంలో 6, 7, 8 వచ్చిన ఎన్ని చూసుకుంటాం మనం. సో వచ్చినప్పుడు కొంతమంది ఆయనకి సలహా ఇస్తారు. ఏమని ఇస్తారంటే, మీ నాన్నగారికి కొన్ని ఎంతోమంది కష్టం పెట్టారు, రాజు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. సో కాబట్టి వచ్చినటువంటి యొక్క గుంపు 2 గుంపులు వస్తాయండి. మొట్టమొదటి గుంపు ఎవరంటే సీనియర్స్ అనుకోండి, మాలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. వాళ్ళకి అనుభవం ఉంటుంది. గాడ్ సర్వెంట్ చెప్పేటువంటి సలహా ఒకలాగా ఉంటుంది, మీలాంటి యవన బిడ్డలు చెప్పేటువంటి సలహా ఒకలాగా ఉంటుంది. ఉదాహరణకు మన గాడ్ సర్వెంట్ లాంటి యొక్క పెద్దవాళ్ళు రెహబాము దగ్గరికి వచ్చి, బాబు ఇటువంటి కాదు, నీ యొక్క రాజు అవుతున్నావు కాబట్టి ఏవైతే అంతకుముందు జరిగాయో ఆ నష్టానంతా కూడా బాగా రావాలంటే నువ్వు ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలతో పాటు ఉండాలి, మంచి పరిపాలన చెయ్యాలి, బరువైనటువంటి ఏదన్నా పెడితే ఆ బరువును తీసివేసి తేలికగా చెయ్యి, సస్యశ్యామలుగా చెయ్యి ఈ యొక్క ప్రజలను అని ఎవరు చెప్పారు చెప్పండి? ఈ యొక్క సలహా ఎవరు చెప్పారండి? మన దైవ సేవకులు లాంటి పెద్దవాళ్ళు, అనుభవంగా ఉన్నవాళ్ళు, దైవ సేవకురాండ్రులు, పెద్దలు వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు సలహా ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి? సలహా ఎలా ఉంటుంది చెప్పండి? చాలా అనుభవంగా ఉంటుంది కదా. ఒక 20 years వాళ్ళు 30 years వాళ్ళకు ఉన్నటువంటి సలహా బాగుంటుందా? 60 సంవత్సరాలు అన్నీ అనుభవించి నష్టాలు, కష్టాలు, సమస్యలు గుండా రకరకాల యొక్క బ్రతుకు నావ, ఎన్నో అలలతో కొట్టబడుతుంటే ఈ బ్రతుకు నావ, అటువంటి దైవ సేవకులు ఇచ్చేటువంటి సలహా ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా బాగో చెప్పండి? సహజంగా బాగుంటుంది. అయితే రెహబాము రాజు తర్వాత చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి యొక్క స్నేహితులను కలిసి మళ్ళీ చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి యొక్క స్నేహితులు వచ్చారు.
ఈ పెద్దవాళ్ళు గుంపు వెళ్ళారు. తర్వాత వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి యొక్క సలహాకు భిన్నంగా చెప్పారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము ఏం చేసి చెప్పమంటారా? వాళ్ళు చెప్పిన సలహాలు ఏవైతే పెద్దవాళ్ళు చెప్పారో, నో, ఏదైతే బరువు పెట్టారో అంతకన్నా బరువు పెట్టు, ఇంకా బాగా హింసించు, ఇబ్బంది పెట్టు, వాళ్ళకి అన్ని రకాల కూడా భయంకర నీ యొక్క జులుము చూపించు, నీ యొక్క అధికారం చూపించు అని భయంకరమైనటువంటి యొక్క చెప్పినటువంటి యొక్క సలహా ఏం చేయాలి చెప్పండి? యాజ్ ఎ రాజుగా, యాజ్ ఎ కింగ్గా ఏం చేయాలి చెప్పండి? ఒక ప్రజలందరినీ కూడా పరిపాలించేటువంటి రాజు సలహా తీసుకోవడం తప్పు లేదు. ఈ సలహాలు వచ్చాయి, ఈ సలహా వచ్చాయి, ఈ రెండాటిలో ఏ సలహా తీసుకోకపోవడం వల్ల చివరికి హీ లాస్ట్ హిస్ కింగ్డమ్. ప్రేమిటని పెట్టారు. కారణం ఏంటి చెప్పండి? సహవాసము. కారణం ఏంటి చెప్పండి? స్నేహితులు, దుష్ట సహవాసం, మోసపోకుడి. ఇప్పుడు మీరు గ్రహించండి, రెహబాము ఒక రాజే పెద్దవాళ్ళ యొక్క సీనియర్స్ మాట వినకపోవడం వల్ల హీ లాస్ట్ హిస్ కింగ్డమ్. ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియమైన ఎవరిని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారు? మొబైల్ మిమ్మల్ని గైడ్ చేస్తుందా? మీ చేతిలో ఉంటున్న యొక్క మొబైల్, స్మార్ట్ ఫోన్ గైడ్ చేస్తుందా? సీనియర్స్ గైడ్ చేస్తున్నారా? దైవ సేవకులు సలహాలు తీసుకుంటున్నారా? పెద్దలు సలహాలు తీసుకుంటున్నారా? ఎల్డర్స్ సలహాలు తీసుకుంటున్నారా? తల్లిదండ్రుల మాట ఎలాగో అని కదా తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటున్నారా? వీళ్ళందరూ కూడా అనుభూతితో కూడుకుంటుండే యొక్క మాటలు ప్రేమిటండి ఎవరిని బిడ్డలారా. ఒక మాట చూద్దాం, చూడండి. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? జ్ఞానులతో సహవాసం చేయవాడు. రెహబాము ఎవరితో సహవాసం చేసి చెప్పండి? మూర్ఖులతో సహవాసం చేశాడు. తద్వారా హీ లాస్ట్ హిస్ కింగ్డమ్. ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం, యవనస్తులు కూడుకొచ్చినటువంటి యొక్క మీరు, మీ సహవాసము నిజంగా దేవుని మహిమపరచడానికి ఉన్నటువంటి యొక్క స్నేహితులా? ఎన్ని సంవత్సరాలైంది దేవుని యొక్క మందిరంలో నాటబడిన తర్వాత? దేవుని యొక్క మందిరంలో వాక్యం చెప్తుందిగా 92 దావీదు కీర్తనలు 13వ వచనం ప్రకారంగా యెహోవా మందిరంలో నాటబడిన వారు ఏమని చెప్పండి? వర్ధిల్లాలి, వర్ధిల్లవలసిందే. వర్ధిల్లకుండా ఉన్నావంటే దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ యూ, సంథింగ్ ఈజ్ లాగింగ్ బిహైండ్ యూ. ఈరోజు స్వేచ్ఛ కావాలంటే, నిజమైన స్వేచ్ఛ నీ హృదయంలో కావాలంటే, నిజమైన నీ యొక్క స్వాతంత్రం రావాలంటే, నీ మనసుకు స్వాతంత్రం రావాలంటే ఈ చెడు సహవాసాన్ని, రెహబాము జీవితాన్ని చూడండి, దేమా జీవితాన్ని చూడండి, సంసోను జీవితాన్ని చూడండి. దావీదు చిన్న పొరపాటు ద్వారా చివరికి ఏం చెప్తున్నాడంటే అంతరంగంలో నూతనమైనటువంటి దాన్ని పుట్టించమంటున్నాడు. ప్రేమిటని ఎవరిని బిడ్డలారా, అటువంటి ఆశ కలిగి ఉన్నావా? అంతేగాని ఎవ్రీ ఇయర్గా వచ్చినట్టుగా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 27 డిసెంబర్, మళ్ళీ ఆగస్టు 15 అనుకుంటున్నామా? అనుకోకండి ప్రియమైన సంగమా, ఎవరిని బిడ్డలారా. ఈ మధ్యకాలంలో ఏమని చెప్పమంటారా? రాజమండ్రిలో బహుశా కొంతమంది చూసి కూడా ఉండొచ్చు, ఒక డాక్టర్, యవనస్తురాలు, పీజీ స్టూడెంట్, ఎవరో కాదు, కారు నడుపుతున్నటువంటి యొక్క స్టూడెంట్స్ మద్యం వేసుకున్నారు. మద్యం తాగి, ఆఫ్కోర్స్ వాక్యం చెప్తుంది కదా, ఎఫెసీ 5:15లో మద్యము, ఆ వాక్యం చూపించి చూడండి. ఎఫెసీ 5:15 అనుకుంటా, ఎఫెసీలు రాసిన పత్రిక, ఎఫెసీ కాదమ్మా, అయితే సమ్వేర్ ఇట్ ఈస్ దేర్. సరే, ఓకే అమ్మా, ఎక్కడండి? అదే 5:10 ఎక్కడండి? ఎఫెసీలు రాసిన పత్రిక 5:18. సారీ, నేను 15 చెప్పాను కదా. ఓకే, చదవండి అమ్మా. ఎస్, ఎగ్జాక్ట్. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. 15 కాదు 18. సో దయచేసి గ్రహించిన ప్రియ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరు చెప్పమంటారా? రక్షింపబడిన వారు, డ్రైవ్ చేసిన వాళ్ళు, రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని యొక్క మందిరంలో వచ్చి ఎన్నెన్నో పరిచయం చేసేటువంటి 2 యవనస్తులు మద్యం తాగారు. ఈ మధ్యకాలంలో రీసెంట్గానే 1 మంత్ కూడా ఇంకా అయ్యి ఉండదు, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎక్కడో కాదు, మరలా
పాపం పీజీ చదువుకున్నటువంటి స్టూడెంట్ డాక్టర్ మద్యం తాగి లోపలికి వెళ్ళి అమ్మాయిని ఎక్కించారు. సార్ ఆలోచించండి, తల్లిదండ్రులకి ఎంత వేదన, డాక్టర్ తల్లిదండ్రులకి ఎంత వేదన. ఈ రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని బిడ్డలే, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళే, ఎన్నెన్నో పరిచర్యలో ఉన్నటువంటి పాల్గొన్నవారే రాత్రికాల సమయంలో మద్యం తాగారు, కారు నడిపారు, ఎక్కించేశారు, చనిపోలేదు పాపం అప్పటికి. దయచేసి గ్రహించిన ప్రియంటని ఎవరు బిడ్డలారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ వాజ్ హ్యాపెన్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోనే, ఇన్సైడ్ ది హాస్పిటల్. మద్యం తాగారు, ఎక్కించారు, ముందుకెళ్ళారు, చూశారు, అమ్మాయి పెద్దగా ఏం అవ్వలేదు అనుకున్నారు, మళ్ళీ రివర్స్ చేశారు, మళ్ళీ కాళ్ళ ఆ యొక్క చక్రాలు రివర్స్ చేసి ఎక్కించేశారు. ప్రేమంటే వాస్తవిక జరిగిన సంఘటన ఇంకా 1 month అవ్వలేదు. ఆలోచించండి, ఆ సంఘానికి ఎంత బాధాకరమో, ఆ తల్లిదండ్రులకి ఎంత బాధాకరమో. దేవుని బిడ్డలే, పరిచర్లో ఉన్నవాళ్ళే, రకరకాలంటే యొక్క ఆత్మీయమైనటువంటి పనుల్లో పాల్గొన్నటువంటి యవ్వన బిడ్డలే. అది ఒక అయితే డాక్టర్ చదవండి ఎంత కష్టం మీకు తెలుసు. ఆ సీట్ రావాలంటే ఎంత కష్టపడదో ఆలోచించండి. ఎంతగా పాపం జీవితాన్ని సాక్రిఫైస్ ఆలోచించండి. ఎంబీబీఎస్ అయ్యింది, పీజీ అయ్యింది, ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో తహతలాడుతున్న అమ్మాయి, ఏ తప్పు చేయలేంటున్న అమ్మాయి జస్ట్ డ్యూటీకి అలా లోపలికి వెళ్తుంది. పాపం చిన్న పొరపాటు, చిన్న నిర్లక్ష్యము. పిల్లల యొక్క ఆత్మీయంగా రక్షింపబడిన వాడి తల్లిదండ్రులు ఎంతగా జైల్లోకి వెళ్తే, కోర్టులోకి వెళ్తుంటే ఎంతగా నలిగిపోతారో తల్లిదండ్రులు ఆలోచించండి. ఎవరిని బిడ్డలారా, ఏదో అలవాటుగా తెలిసిన మాటలే అనుకోకండి ప్రియుంటని బిడ్డలారా. ఇవన్నీ కూడా మేము ఎప్పటి నుంచో వింటున్నాం కదా అనుకోకండి ప్రియుంటని ఎవరిని బిడ్డలారా. అశుభ కాలము రాకముందే, వలలో చేపలు పట్టకముందే, నెట్లోనికి పిట్టలు రాకముందే, అశుభ కాలము వస్తే ఇప్పుడు వస్తుందో మనకు తెలియదు ప్రియుంటని ఎవరిని బిడ్డలారా. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ యొక్క ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చేటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఇటువంటి ఏ బంధాలైతే, ఏ పాపపు బానిసల్లో మీరు బందీలుగా ఉన్నారో, సంఖ్యలతో మీరు ముడిపడుతున్నారో, ఆ సంఖ్యలకి ఒకే ఒక సమాధానం ఏమిటంటే, విడుదల ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము అందుబాటులో ఉన్నది. ప్రభా నన్ను కడుగు ప్రభా, ప్రభా నన్ను శుద్ధిగా చేయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నేను ఇక్కడి నుంచి నేను పాప బంధకాల్లో ఉన్నాను ప్రభా, దాసి అయి ఉన్నాను ప్రభా, పాపపు బంధకాల్లో ఇమ్మర్స్ అయిపోయిన ప్రభా, ఎన్నెన్నో వర్తమానాలు విన్నాను ప్రభా. ఈ యొక్క 26 ఆగస్టు 15 ఉన్నటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున నా హృదయానికి స్వాతంత్రం ఈ ప్రభా, నా మనసుకి స్వాతంత్రం ఈ ప్రభా, నా జీవితానికి స్వాతంత్రం ఈ ప్రభా. ఇంతవరకు చీకట్లో ఉన్నాను, ఇంతవరకు బంధకాల్లో ఉన్నాను, ఇంతవరకు శోధనలో ఉన్నాను, ఇంతవరకు నెమ్మది లేకుండా ఉన్నాను ప్రభా, నాకు నెమ్మది దయచేయి ప్రభా అని అడిగినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎటువంటి పాపినైనా క్షమించేటువంటి దేవుడు. ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో పడిపోయినప్పటికీ, ఎంత హోప్ ఎగైనెస్ట్ హోప్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 2026 ఆగస్టు 15 నీ యొక్క హృదయానికి నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది, నీ యొక్క హృదయానికి నిజమైనటువంటి యొక్క తేలిక అవుతుంది. ఎందుకు నీ యొక్క బరువు మోసుకుంటావు? నీ బరువులు మోయడం కదా నేను ఉన్నాను. 68 దావీదు కీర్తన 19లో చూస్తాం మనం, ప్రతి దినము అనుదినము నా భారములు మోయించినటువంటి దేవుడు నీకు అందుబాటులో ఉండగా, అది ఎటువంటి కష్టమైన, ఎటువంటి ఇబ్బంది అయినా ఎందుకు అనవసరంగా నువ్వు బరువులు మోసుకుంటావు? ఆ బరువు మోయడానికే 2026 సంవత్సరాల క్రితము నేను మోసాను ఆ బరువు. అందుకే ఓపెన్ స్టేట్మెంట్ ఏం చెప్పండి, 11:28, ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా రండి, నేను మీకు కింద లైన్లో నా కాడి అది శ్రేష్టమైంది, ఇది శ్రేష్టమైంది నేను కాదంటలేదు, కానీ దీనికన్నా శ్రేష్టమైంది చెప్పండి, నా కాడి ఇది చదవండి దయచేసి 11:29 మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును,
గనుక ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరండి? సాత్వికుడు. ఎవరు చెప్పండి? దేన మనసు. ఇప్పుడు చెప్పండి, దేన మనసు మీరు కలిగి ఉన్నారా? ఎవరిని బిడ్డలుగా సాత్వికమైన మనసు కలిగి ఉన్నారా? ప్రశ్న వేసుకుందాం. సృష్టికర్తే ఈ లోకానికి ససధీరుడిగా ఈ లోకానికి వచ్చి సమీపింపురాని తేజస్సులో ఉంటుండే యొక్క దేవుడే నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవగానే మనుష్య కుమారుడు తల వాల్చుకుంటూ కలిగిన స్థలము లేదని చెప్పినటువంటి యొక్క మత్తయి 8:20 చెబితే ఆయన అంతగా తగ్గించుకుంటే మీరేమవాలి చెప్పండి? భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాళ్ళు, రాబోయే రోజుల్లో ఎంతోమందికి విశ్వాసులకి మాదిరిగా ఉండవలసినటువంటి మీరు సాత్వికమైనటువంటి యొక్క ఆ యొక్క కిరీటం మీలో ఉన్నదా? దేన మనసు అంటే యొక్క వస్త్రాలు ధరించుకుంటున్నారా? లేక మీ చదువులు పెట్టో, మార్కులు పెట్టో, హోదా పెట్టో, రకరకాల యొక్క మెటీరియల్ థింగ్స్ పెట్టో విర్రవిగుతున్నారా? ఇవన్నీ ఉన్నంతకాలం మీకు స్వాతంత్రం లేదు. ప్రేమిటండి ఎవరిని బిడ్డలారా, నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము, నిజమైనటువంటి యొక్క పౌలు గారు ప్రతికూల వాతావరణంలో చెప్పినటువంటి యొక్క మాట మీ జీవితంలో యవన బిడ్డలుగా మీ జీవితంలో కొనసాగాలంటే హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలా, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. తద్వారా ఆ యొక్క అద్భుతమైన యొక్క ఆనందాన్ని మీ జీవితంలో పాల్గొని ఉంటారు. తద్వారా నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము మీకు కలుగుతుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దీనికి ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యకరమైన గడియలు ప్రింటర్ సంగమా? ఎంతోమందికి లేదు. ఎంతోమంది రకరకాల యొక్క తాగులతోనో, నార్కటిక్స్తోనో, లేకుంటే రకరకాల మత్తు పదార్థాలతోనో ఈ యొక్క సమయాన్ని ఎన్నో రకాలుగా వాళ్ళ జీవితాలని నష్టపరుచుకున్నటువంటి యొక్క ఎంతోమంది మన స్నేహితులు తెలిసి ఉండొచ్చు. మరి దేవుడు మీకైతే శ్రేష్టమైన సమయం ఇచ్చిన తర్వాత వినేసినట్టుగా కాకుండా మన యొక్క వ్యక్తిగత జీవితంలో అలవాటు చేసుకుంటే, కల్టివేట్ చేసుకుంటే, హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే పౌలు గారు చెప్పినటువంటి యొక్క ఆ యొక్క మాటలు అంది కదా. పౌలు గారు ఎంత గొప్ప మాట చెప్పండి. నార్మల్గా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిట్టూర్పుల్లో ఉన్నప్పుడు, జైలులో ఉన్నప్పుడు, అయ్యా ఆరి చెప్పండి, ఈల చెప్పండి, మమ్మల్ని రప్పించండి, రికమెండ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, నన్ను బయటికి రప్పించండి అనేటువంటి యొక్క వ్యక్తిగత అనుభవంలో ఉంటారు ఎవరైనా సరే. పౌలు గారు అదేమీ కాకుండా అర్ధరాత్రి సమయంలో దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచినారు. మరి ఎంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత, ఇంత జీవంగల సంఘము ఇచ్చిన తర్వాత, ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది మనకి మెంటర్గా ఉన్న తర్వాత, ఇటు ఆత్మీయంగా ఇటు సెక్యులర్గా మీ జీవితాలు నిజంగా ఫలభరితమైన జీవితంతో మీరు కొనసాగిస్తున్నారా? మీ యొక్క ప్రిపరేషన్లో ఇటువంటి యొక్క సలహాలు తీసుకుంటున్నారా? లేకుంటే మీ యొక్క తెలివితేటల మీద, మీ జ్ఞానం మీద ఒక వాక్యం చూద్దాం. చూడండి, సామెతలు 3:5 అండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక. దేంతో చెప్పండి? స్వబుద్ధిని ఆధారం చేసుకోద్దు. ఎస్, ఒకవేళ మీరు టాలెంటెడ్ ఉన్నాయా, లేకుంటే మీలో మంచి విజ్డమ్ ఉందా, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, మంచి ఇంకా రకరకాల యొక్క ఎన్నెన్నో బ్లెస్సింగ్స్తో నిండి ఉన్నావా, అయినప్పటికీ కూడా ఏం చేయాలి చెప్పండి? పూర్ణమంటున్న మనసుతో ఏం చేయాలి చెప్పండి అమ్మా? యెహోవా యందు నమ్మికించడమే. నమ్మదగిన దేవుడి ప్రేమిటండి యవన బిడ్డలారా. ఈ ఫస్ట్ సెషన్లో సమయం అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ఏం చూసింది చెప్పండి? పౌలు గారు ప్రతికూల వాతావరణంలో ఉండి పౌలు శీలలు దేవుని స్తుతించారు, ఘనపరిచారు. ఆ యొక్క బానిస సంఖ్యల్లో నుండి భూకంపం రావడం ద్వారా బయటపడ్డారు. మీ జీవితంలో ఎన్నెన్నో బానిసలకు బందీలుగా ఉండడానికి అవకాశం ఉంది. యవన బిడ్డలుగా మొబైల్ అవ్వచ్చు, లేకుంటే రకరకాలంటే ఏవే ఉన్నాయో బంధకాలు, అవన్నిటి నుండి కూడా రావాలంటే అందుకే 8:34 మనం చూసాము. ఏం చూసి చెప్పండి? యేసు ఇలా చెప్పండి, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. పాపంలో ఉన్నావా?
దాస్యంలో ఉన్నటువంటి వాడు. ఆ పాపపు బంధకాల నుండి, ఆ దాస్యపు కాడి కింద నుండి మనం బయటకు వచ్చినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించాను చూడండి. దేవునితో సహవాసం లేకపోతే, దేనితో చెప్పండి, దేవునితో సహవాసం లేకపోయినా ఎల్లప్పుడూ ఆనందించేటువంటి యొక్క అనుభవంలో లేకపోతాం. సహవాసము ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను చూడండి, బాగా తెలిసినటువంటి మాట. లోక 10:42 వాక్యం తీయొద్దు దయచేసి, సమయం అయిపోయింది కాబట్టి. 10:42లో మనందరికీ బాగా తెలుసు. ఎవరు చెప్పండి? మరియా, మార్తా. మరియా, మార్త ఎక్కడుంది చెప్పండి? మార్త పనుల్లో బిజీగా ఉంది. మరియా ఎక్కడుంది చెప్పండి? దేవుని యొక్క పాదాలు, దేవుని సన్నిధిలో బిజీగా ఉంది. 10:42 లోకాసు వార్త. సో కాబట్టి ఇక్కడ దేవుని సహవాసంలో ఉంటున్న ఈ వ్యక్తి దయచేసి గ్రహించండి. మార్త పనుల్లో బిజీగా ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ బిజీ దేంట్లో బిజీగా ఉన్నారు చెప్పండి, ఆలోచించుకోండి. మీ బిజీ వ్యక్తిగతమైన జీవితము, మీ వ్యక్తిగతమైన యొక్క ప్రయాణం దేంట్లో బిజీగా ఉన్నారు? మార్త పనుల్లో బిజీగా ఉంది. మరియా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదాల కింద కూర్చుని ఆయన యొక్క మాటలు వింటూ బిజీగా ఉంది. ఇప్పుడు మీ యొక్క బిజీ దేంట్లో బిజీగా ఉన్నారు? బిజీ అంటే చెప్పండి, దాని అర్థం ఏంటండి? బిజీ అంటే బ్రదర్, బి స్టాండ్స్ ఫర్ బీయింగ్, యూ స్టాండ్ ఫర్ అండర్, ఎస్ స్టాండ్ ఫర్ సాతాన్, వై స్టాండ్స్ ఫర్ యోక్. అంటే ఏంటండి? సాతాను కాడి క్రింద బిజీగా ఉండుట. ఇప్పుడు మా ప్రశ్న వేసుకుంది, దేంట్లో బిజీగా ఉన్నాం? మొబైల్లో బిజీగా ఉన్నామా? మద్యానికి బిజీగా ఉన్నామా? చెడు స్నేహానికి బిజీగా ఉన్నామా? దేమవలే అన్ని పరిచర్లో ఉండి కూడా ఈ యొక్క అద్భుతం యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోయి లోకంలో ఇమ్మర్స్ అయిపోయినటువంటి బిజీలుగా ఉన్నామా? బీయింగ్ అండర్ సాతాన్ యోక్. ప్రశ్న వేసుకోండి, దేంట్లో బిజీగా ఉన్నాం? మరియా ధన్యురాలని చెప్పుకొచ్చాడు చివరి 42వ వచనంలో, లోక 10:42లో. మరియా ఉత్తమ దానిని ఏర్పరచుకొనెను అని ఆమె యొద్ద నుండి. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరు కూడా ఆవిడలో ఉన్నటువంటి యొక్క బిజీని ఎవరు కూడా నోబడీ కెన్ వైప్ అవుట్. మరియా బిజీ, మార్త బిజీ అండి మనలాగే, బీయింగ్ అండర్ సాతాన్ యోక్ లాగే, రకరకాల యొక్క సాతాను కాడి కింద. అంది కదా విలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనం చూస్తుంది కదా. ఏంటని చెప్పండి? విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలం ముందు నా కాడి 3:27 విలాప వాక్యములు. మా యవను కాలమున కాడి మోయిట మీకు మేలు కావాలంటే, మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్తు రావాలంటే, మీరు అనుకున్నటువంటి యొక్క సాధించాలంటే, దేవుని చిత్తంలో తగిన సమయంలో సాధించాలంటే, వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ టు ఎక్విప్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో సక్సెస్ఫుల్ యొక్క జీవితం రావాలంటే, యవనస్తుడా, యవన బిడ్డ, యవనస్తురాలా, బిజీ లైఫ్ నుండి, బీయింగ్ అండర్ సాతాన్ యోక్ నుండి బయటకు వచ్చి ఎక్కడ రావాలి చెప్పండి? అకార్డింగ్ టు లెవిటికస్ 3:27 ప్రకారంగా ఎక్కడ రావాలండి? ఆయన కాడి క్రిందకు వచ్చినట్లయితే, ప్రభా నీ కాడి కింద వస్తున్నాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని అడిగినట్లయితే, పశ్చాత్తాపంతో అడిగినట్లయితే, విరిగి నలిగిన హృదయంతో అడిగినట్లయితే, నీ యొక్క వ్యక్తిగత జీవితము మీరు ఆశించిన దానికన్నా దేవుడు తీసుకెళ్తాడు. అయితే ఈ యొక్క బంధకాలు, ఏ యొక్క సాతాను సంబంధమైన బంధకాలు, పాపపు బంధకాలు ఏవైతే మిమ్మల్ని బంధించాయో, ఈ చెప్పబడిన విషయాలు వాటి నుండి బయటకు వచ్చినట్లయితే, దేవుడు నిజమైనటువంటి యొక్క స్వాతంత్రం మీకు ఇచ్చి మీ హృదయములలో నెమ్మది కలుగజేస్తాడు, మీ హృదయములలో ఆనందాన్ని కలుగజేస్తాడు. ఆనందము 2026 ఆగస్టు 15 రోజులు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ అంటే 24/7 నిజమైన ఆనందాన్ని పొందుకుంటావు. తద్వారా దేవుడు ఈ యొక్క సమయాన్ని దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం గల గొప్ప దేవ యేసు ప్రభువా, ఈ సమయం కొరకు వందనాలు. ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకున్నదికై స్థుతులు చెల్లిస్తూ ఉంటాను. నిజమైనటువంటి స్వాతంత్రమును పొందేదాని కొరకై బానిస బ్రతుకులో నుంచి, పాప బ్రతుకులో నుంచి, చీకటి బ్రతుకులో నుంచి, లోకపు స్నేహంలో నుంచి ప్రభువా వేరు చేయబడినటువంటి వారై నీ బిడ్డలందరూ కూడా ప్రభువా మార్త ఏదైతే ఎన్నుకుందో ఆ ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకుంటానికి కొరకై సహాయపడుతారండి ప్రభా. అనేక ఉదాహరణలు చెప్తూ వచ్చినారు. దుష్ట సాంగత్యంలోనికి వెళ్లకుండా నీతో సహవాసం కలిగి ఉంటాను కొరకై నీ కృపా కనికరాలు చూపించి ఈ సెషన్లో విన్నటువంటి ప్రతి మాట కూడా ఈ యవన బిడ్డలకు హృదయ తాకులను దయచేసి మీకు మహిమ తెచ్చుకుంటారని స్తుతిస్తూ మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.